హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఫార్మా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు అంటే సో ఇట్లాంటి మెడికల్ మన ఈ సిరప్స్ మనం చూసుకున్నాం. ఏంటంటే మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ 10 మంది పిల్లలు కూడా అందరు చనిపోయినారని చెప్పి మనం చూసినాము. సో వీళ్ళకి ఇన్ని పైసలు ఎట్లా వస్తున్నాయంటే వాళ్ళు అక్కడున్న అధికారులను కానివ్వండి గవర్నమెంట్ని మేనేజ్ చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా డ్రగ్స్ వాడుతూ ఇష్టం ఉన్నట్టుగా ఒక సిరప్లో ఏది వాడాలో వాటి రేట్స్ ఎక్కువనే అని చెప్పి దానికి కాకుండా సెకండరీ ఐటమ్స్ వాడుతూ ఇట్లాంటి మెడిసిన్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్లా కొన్ని వేల కోట్లు దున్నుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో కూడా టాప్ 10లో మనం ఎవరిని చూసుకున్నా కూడా ఫార్మాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్కి వీళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. టాప్ 10లో రిచెస్ట్ పర్సన్స్ ఎవరు అని కొడితే అలా సగానికి సగం మంది ఫార్మాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక గవర్నమెంట్ డాక్టర్ కోల్డ్ డ్రిఫ్ అనే సిరప్ ని పిల్లలకి ఇవ్వడం జరిగింది. ప్రిస్క్రిప్షన్లో రాస్తే వాళ్ళు యూజ్ చేయగానే వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకు అంటే దాంట్లో వాడిన కెమికల్ ఏదైతే ఉందో అది కిడ్నీస్ ని ఎఫెక్ట్ చేస్తుందంట. యాక్చువల్గా కాఫ్ సిరప్ మనం చూసుకున్నట్లయితే స్వీట్నెస్ కోసం స్వీట్ గా ఉండడానికి వాళ్ళు ఒక కెమికల్ ని వాడతారు. ఏంటంటే ప్రొపలిన్ గ్లైకాల్ అని ఏదైతే ఉందో దాన్ని వాడాలి. కానీ అది రేట్ ఎక్కువ. మనం ఎందుకు కొంచెం చీప్ గా వాడదాం ఏమైతే ఏమున్నది పోతే మనది ఇక్కడ దాకా ఏమొస్తుందని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళు డైఇథిలిన్ గ్లైకాల్ ని వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ కి అవకాశం ఉంటుంది అన్నట్టు. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే పిల్లలందరూ చనిపోయినారు. సో మన కోల్డ్ డ్రిఫ్ అనే సిరప్ ఏదైతే ఉందో దాంట్లో ఈ కెమికల్ వాడడం వల్ల పిల్లలందరికీ కూడా ఎఫెక్ట్ అయింది. మరి దీన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి అధికారులు వీళ్ళందరూ ఎట్లా ఓకే చేసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎట్లా అనుమతులు ఇచ్చిండ్రు ఏందో అనేది తెలియదు. మరి దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. తెలంగాణలో కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఏదైతే కోల్డ్ డ్రిఫ్ మెడిసిన్ ఉందో దాని సిరప్ ఉందో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఒకటే ఎవరైనా కూడా దీన్ని వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఇది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా దాన్ని పడేసేయండి. మీకు ఎక్కడ కనిపించినా కూడా వెంటనే అధికారులకు చెప్పండి అని చెప్పి కూడా తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతున్నది. కోల్డ్ డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ SR13 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి May 2025, ఎక్స్పైరీ డేట్ వచ్చేసి April 2027. ఏదైతే ఇది కోల్డ్ డ్రిఫ్ కి సంబంధించింది ఎవరి దగ్గర అయినా ఉంటే దాన్ని ఇమీడియట్ గా మీరు పడేసేయండి అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు ఇట్లా కొత్తగా జరిగింది ఏం కాదు. ఇట్లాంటివి గతంలో కూడా చాలా జరిగినాయి భారతదేశంలో. కానీ ఇక మరి ఇంతగానం జరిగినా కూడా ఏంటంటే గవర్నమెంట్ కానివ్వండి ఎవరైనా కూడా పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఫార్మా కంపెనీస్ ఎన్ని అరాచకాలు చేస్తుందో ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడానికి పైసలు పెట్టేస్తున్నారు. ఈ రోజు వేల కోట్లు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లలో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఫార్మాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంత మేనేజ్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇంతమంది చనిపోయి ఇంత ఇష్యూ అయినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అయితలేరు. దీనికి వాళ్ళు నడిపిస్తున్నారు అట్లా. కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి బండారం బయటపడుతుంది. అప్పుడు జనాల మీ అందరినీ రోడ్లకు ఈడ్చుకొచ్చి మరి తంతారు. ఫార్మా కంపెనీ వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఒక్కొక్కరు ఇంకా తెలంగాణలో కూడా ఇక మనం గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. తెలంగాణ ఫార్మా హబ్ అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నాం. కానీ మొన్న కూడా డ్రగ్స్ ఇష్యూస్ కానివ్వండి ఏవైనా కూడా వీళ్ళు మెడికల్ దందా అని చెప్పి డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొకటి చెప్తా నేను దీని గురించి కూడా పూర్తి ఎవిడెన్స్ వచ్చినాక కూడా నేను మాట్లాడతా. ఏంటంటే ఈ మెడిసిన్స్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఇన్ కేస్ నేను ఈ రోజు ఒక మెడిసిన్స్ కి సంబంధించి ఒకటి పెట్టాలి అని అనుకుంటే చాలా ఈజీ అంట. ₹1,00,000 ఇచ్చేస్తే వాడు కంపెనీకి పేరు ఇచ్చేస్తాడంట, సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాడంట, అవన్నీ ఇచ్చేస్తాడంట. మరి మెడిసిన్లు ఏడా చేయాలంటే నార్త్లోనో ఎన్నో పోయి మన కంపెనీ నేమ్ చూపిస్తే ఆడే మెడిసిన్స్ పైన ఇక చెప్తాను కదా 2 నెంబర్ దందా లెక్క అంటా ఉంటారు కదా అందరూ. ఆ మెడిసిన్స్ పైన మన బ్యాచ్ మన డిజైన్లు లోగోలు అన్ని కొట్టి ఇచ్చేస్తారంట. సో ఇంత సింపుల్గా చెప్తున్నారు వీళ్ళంటే. సో ఇట్లున్నది మెడికల్ మాఫియా అనేది. దీనిపైన నిజంగా అధికారులైనా కానివ్వండి గవర్నమెంట్లు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటివి కాకుండా చూడండి. పెద్దోళ్ళు కూడా కాదు పసిపిల్లల ప్రాణాలు అలా పోతుంటే మీకు ఏం అనిపిస్తలేదా ఒక్కసారి? సో లాస్ట్ ఒకటి చెప్తున్నా ఏంటంటే ఈ సిరప్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వెంటనే మీ ఇంట్లో ఉంటే దీన్ని తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పడేసేయండి.
వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.